ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యుత్ వినియోగదారులకు సరఫరాకు సంబంధించి ఎటువంటి అంతరాయం కలిగినా ఎమర్జెన్సీ కలిగినా మొబైల్ రెస్క్యూ టీమ్స్ను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారికి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మిత్రుడు ఆర్టీఏ మెంబర్ గారికి లక్ష్మీనారాయణ గారికి మేయర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మిగతా విద్యుత్ శాఖ అధికారులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యుత్ శాఖ సిబ్బందికి పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా పాత్రికేయులతో సహా అధికారులందరికీ నమస్కారం. ఈరోజు విద్యుత్ శాఖ మనందరి జీవితాల్లో మనకు అవసరమైనటువంటి రీతిలల్లా విద్యుత్తును అందించడం ద్వారా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి కొంత నిర్లక్ష్యం అయితే ప్రాణ నష్టమే కాక అతిపెద్దగా నష్టం జరుగుతుంది. ఇటీవల గుల్జార్ హౌస్ హైదరాబాద్లో చిన్న సంఘటన 17 మంది మృతికి కారణమైంది. అటువంటి అంశాల లోపల ఎక్కడ కూడా నిర్లిప్తత ఉండద్దని ఎప్పటికప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తూ అప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పైన అది శాఖకే మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి కాబట్టి అలా జరగద్దు అనేటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఈ యొక్క మొబైల్ టీమ్స్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ను వెహికల్స్ అందరికీ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. నేను విద్యుత్ శాఖ సిబ్బందిని కోరుతా ఉన్నా, తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కన్జ్యూమర్స్ అందరికీ ప్రాపర్ సర్వీసెస్ ఇచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ₹1 కోటి ఇన్సూరెన్స్ ఆర్టీసీలో కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరి వారి యొక్క బ్యాంకింగ్ లింక్ ద్వారా వారి యొక్క ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానిక్ యూటిలైజేషన్ ద్వారా ₹1 కోటి పైన ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. సో దీన్ని మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి జీతభత్యాలను బ్యాంకులో జమ చేసి అంతా కూడా కార్డు ద్వారా ఉపయోగించినట్టయితే బ్యాంకుల నుంచి వాళ్ళకి ₹1 కోటి పైన ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ వచ్చేది. కాబట్టి మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సందర్భంలో కానీ ఎప్పుడైనా ఇటువంటి ఇప్పుడు ఆర్టీసీలో కొనసాగుతుంది, విద్యుత్ శాఖలో కూడా ఉంది. ఇది మిగతా శాఖలలో వచ్చినట్టయితే ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోతే బ్యాంకుకు సంబంధించిన తోటి ₹1 కోటి పైన వారు నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖకు సంబంధించి అనేక ప్రక్షాళనలు, అనేక సబ్స్టేషన్లు, రైతాంగానికితో పాటుగా 200 యూనిట్లు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా వివిధ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా హాజరైన విద్యుత్ శాఖ సిబ్బందికి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.